బ్యాక్ టు బులెటిన్. బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ తో 6 గ్యారెంటీలు గాలికి పోయినట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఒక్క హామీ గురించి కూడా ప్రస్తావించలేదన్నారు. బడ్జెట్ లో అంకెలు తప్ప ఏమీ లేవని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ పాతరేశారని ఆరోపించారు. తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారెంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారెంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికీ కూడా ఈరోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారెంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు.